కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా విజయోత్సవ వేడుకలు ఒంగోలు ఇప్పుడు వేదిక కానుంది. ఈ నెల 18వ తేదీ ఉదయం 10 గంటలకు ఒంగోలు నగరంలోని గుత్తా వెంకట సుబ్బయ్య కళ్యాణ మండపంలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పరిపాలన విజయోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని ప్రకాశం జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2019 సాధించిన విజయాలు దేశాభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి అనేక కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి సందర్భంగా ఈ విజయోత్సవ వేడుకలు ప్రజలకు తెలియజేసేందుకు ఘనంగా నిర్వహిస్తున్నామని తెలియజేశారు. తిరుపతిలో ఇటీవల నిర్వహించిన చర్చాగోష్ఠి సందర్భంగా నియోజకవర్గ స్థాయిలో, పార్లమెంట్ స్థాయిలో విజయోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తీర్మానం చేశారని, ఇందులో భాగంగా జూన్ 17న మార్కాపురం వెలుగొండ రైతులతో ప్రతి భూమికి నీరు, జలహారతి, జలధార కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. అలాగే జూన్ 18న ఒంగోలు జిల్లా కేంద్రంలో భారీ విజయోత్సవ ర్యాలీ అనంతరం సభ జరుగుతుందని కూటమి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ విజయోత్సవ ర్యాలీ సభను విజయవంతం చేయాలని జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు ఉగ్ర నరసింహారెడ్డి తెలియజేశారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సెగ్గం శ్రీనివాసరావు, టీడీపీ ప్రధాన కార్యదర్శి కొటారి నాగేశ్వరరావు, తంజావూరు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. నిన్న ఏదైతే తిరుపతిలో జరిగిన రాష్ట్ర స్థాయి డెవలప్మెంట్ మీద చర్చకోసం జరిగింది, అదే స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో జరుపుతూ మరి పార్లమెంటు స్థాయిలో కూడా జరపమని చెప్పేసి రాష్ట్ర పార్టీ ఆదేశాల ప్రకారం రేపు 18వ తారీఖున శ్రీ గుత్తా వెంకట సుబ్బయ్య గారి కళ్యాణ మండపంలో ఉదయం 10 గంటలకి మన ఒంగోలు ప్రకాశం జిల్లా 2 సంవత్సరాల అభివృద్ధి మీద కార్యక్రమం జరగబోతుంది. దానికి 3 పార్టీలు, ఇటు జనసేన, బీజేపీ మరియు తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా పాల్గొని మరి వారితో పాటు ఎమ్మెల్యేసు, ఇన్ఛార్జు, చైర్మన్స్, ఎంపీ గారు, అదేవిధంగా 3 మంత్రులు కూడా హాజరవుతారని తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ ప్రభుత్వం మన ప్రకాశం జిల్లాకు వచ్చేటప్పటికి జలహారతి, జలధార అనే సబ్జెక్టు మీద ముఖ్యంగా ఇవ్వటం జరిగింది. మరి ప్రకాశం జిల్లాలో గతం కన్నా కూడా ఈ జలధార, జలహారతి ద్వారా వాటర్ టేబుల్ లెవెల్ పెరిగిందని మరి మీరు గతంలో చూసుంటారు. మా కనిగిరి నియోజకవర్గంలోని మురిగింపి ప్రాంతానికి ఒక జాతీయ అవార్డు కూడా రావడం జరిగింది, వాటర్ హార్వెస్టింగ్ దీని మీద. అదేవిధంగా ఇటీవల ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రవేశపెట్టారో జలధార, జలహారతి ప్రోగ్రాంలో అందరూ అంటే ప్రతి పల్లెల్లో కూడా రైతులు కానీ, అటు గ్రామస్తులు కానీ అందరూ స్వచ్ఛందంగా పాల్గొని ఆ చెరువుల్లోని పుడికి తీయటం కానీ, మరి అదేవిధంగా ఈ కాలువలకు ఏదైతే వచ్చే జంగిల్ క్లియరెన్స్ చేసుకోవటం కానీ, రాబో వర్షాకాలానికి చెరువులన్నీ కూడా చక్కగా తీర్చిదిద్ది పెట్టుకొని ఏదైతే నీటి సంపదని కాపాడుకోవాలి, రాబో తరాలకి నీటిని మిగిలించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తలపెట్టిన మా ఎన్డీఏ కూటమికి అభినందనలు తెలుపుతూ, ఈ సబ్జెక్టు మీద ముఖ్యంగా ప్రకాశం జిల్లాకి ముందంజలో ఉంటాం రాష్ట్ర స్థాయిలో అభినందిస్తూ, మరి అదేవిధంగా 17వ తారీఖున మార్కాపురం మార్కెట్ యార్డ్లోని ఈ ఇరిగేషన్, ప్రతి భూమికి నీరు అనే ఒక కాన్సెప్ట్ మీద మీ అందరికీ తెలుసు వెలుగొండ ప్రాజెక్ట్ని ఏ విధంగా మనం త్వరితగతిగా ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 574 కోట్ల రూపాయలు లైనింగ్ గీయటం జరుగుతూ ఉంది. నిన్న 1000 కోట్లతో ముంపు నిర్వాసితుల కోసం నిధులు కేటాయించి వారందరినీ కూడా వెకేట్ చేయించి వాళ్ళందరూ అకౌంట్లో కూడా డబ్బులు పట్టడం కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి ఇది అయిపోయిన తర్వాత ఫేజ్ 2 కింద ఈస్టర్న్ పార్ట్ మిగతా కెనాల్ కూడా చేసి ఇటు మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెం మరియు బద్వేలు, ఉదయగిరి ఇవన్నీ ప్రాంతాలు కూడా తాగునీరు, సాగునీరు ఇవ్వాలని ఒక సంకల్పంతో ముఖ్యమంత్రి గారు 1994లో స్టార్ట్ చేసిన, కొన్ని కారణాల చేత ఆలస్యమైన ఇప్పుడే ముఖ్యమంత్రి వారిలో వచ్చిన తర్వాత గత పాలకులు జాతికి అంకితం చేశామని చెప్పి ఇంకా 4000 కోట్ల రూపాయలు పని పెండింగ్ ఉన్నా కూడా నేను జాతికి అంకితం చేసే ఫోటోలు తీసి యాడ్లు వేసుకున్న పరిస్థితి. కానీ మా ముఖ్యమంత్రి వారిలో పని మీద దృష్టి పెట్టి ఈరోజు ఏదైతే టన్నల్ బోరింగ్ మిషన్ ఉందో ఆ టన్నల్ బోరింగ్ మిషన్ కూడా
తీసేస్తున్నారు, వేస్ట్ చేసి దాన్ని అండర్ గ్రౌండ్లోకి డంప్ చేసే పరిస్థితి ఏర్పరిచారు. మరి మా ఇరిగేషన్ శాఖ మంత్రులు రామానాయుడు గారు అయితే ప్రతి వారానికి ఒకసారి పర్స్యూ చేసి అవసరమైతే అక్కడే ఉండి అక్కడ అధికారులతో మాట్లాడి వారికి ఉన్న సమస్యను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి వెలిగొండ ప్రాజెక్టు పనులు కూడా త్వరితగతిన ప్రారంభించడం జరుగుతాం. ఈ విధంగా ఇదే కాదు, ఈరోజు మా బీజేపీ సోదరులు చెప్పినట్టు మరి విశాఖపట్నానికి మనం ఏదైతే రైల్వే జోన్ అడుగున్నామో రైల్వే జోన్ మన 1 నుంచి క్లియర్ అయిపోయింది. మరి కనిగిరి ప్రాంతానికి కూడా ఏదైతే నడికుడి కాళహస్తి లైన్ ఉందో గతంలో నిధుల కొరత వల్ల పనులు జాప్యం జరిగితే వాటి నిధులు సమ్మెకి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన కాంట్రిబ్యూషన్ మొత్తం కూడా కంప్లీట్ చేసి ఈరోజు కనిగిరి రైలు రావడం జరుగుతాం. అతి త్వరలో IIIT ప్రారంభించుకోబోతున్నాం. బైపాసులు కానీ ఇప్పుడు నేషనల్ హైవేస్ కానీ గుంటలమయమున్న ఈ రోడ్లు మొత్తం కూడా ఈరోజు గుంటలు లేకుండా చక్కగా దాదాపు 80% ఆఫ్ ద రోడ్స్ని క్లియర్ చేశారు. మరి మా డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఉందో జాతీయ రహదారులన్నిటి కూడా చక్కగా నిధులు ఇస్తూ ఇప్పుడు గ్రీన్ఫీల్డ్ హైవే బెంగళూరు విజయవాడ గ్రీన్ఫీల్డ్ వర్క్ కూడా నవంబర్ కంప్లీట్ చేసి జాతికి అంకితం చేయాలని ఒక సంకల్పంతో పనిచేస్తూ ఉన్నారు. పచ్చకామెర్లకు పచ్చగా గడిపినట్టు గతంలో వాళ్ళు 5 సంవత్సరాలు వెన్నుపోటే చేసింది. మద్య నిషేధం అన్నారు, మద్య నిషేధం చేయలేదు. ఆ రోజు తల్లికి వందనం అందరికి ఇస్తామని చెప్పేసి ఒక్కరికి ఇచ్చిన పరిస్థితి వాళ్ళది. ఏ విషయాల్లో చర్చకు మేము సిద్ధం. ఈ రోజు డిఎస్సిలో చక్కగా అందరూ ఉద్యోగాల్లో జాయిన్ అయ్యి వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటుంటే ఏదో విధంగా అటెన్షన్ సీకింగ్ వాళ్ళకి ఏమి లేక దాన్ని ఎక్స్పోజ్ చేస్తూ తప్పుడు సంకేతాలు ఇచ్చే పరిస్థితిని చేస్తూ ఉన్నారు. ఈరోజు ఉద్యోగస్తులు అదేవిధంగా నిరుద్యోగులు కూడా ఇప్పుడు రాబో 2వ డిఎస్సికి ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉంటే మొదటి డిఎస్సిలోనే తప్పులు జరిగినాయని చెప్పి నిన్న తిరుపతి రమ్మని చెప్పి మా ఎమ్మెల్సీలు అందరూ కూడా సవాల్ చేశారు. ఆ ఎమ్మెల్సీలు ఎడ్యుకేటెడ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అందరూ కూడా మీకు ఏ విధంగా ఏ ర్యాంక్ ఎక్కడ జరిగిందో మేము వివరించడానికి సిద్ధం రెండంటే అక్కడ ఎవరు పోయిన పరిస్థితి లేదు. కానీ మన మీడియా ముందు లేకపోతే వారికి ఉన్న పేపర్ల ద్వారా తప్పుడు సమాచారాన్ని ఇస్తూ ఒక ప్రజల తప్పుడు సంకేతాలు ఇస్తూ యువతలో అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తద్వారా వారికే నష్టం తప్ప 2 ఏళ్ళు నేను అంతా ఊరేగించారు. సరే వాళ్ళు ఊరేగింపు చేసుకున్నారు. ఏదో 100 మంది 200 మంది వస్తే ఏదో దేశం మొత్తం వెలిగిపోతున్నట్టు వాళ్ళకున్న పత్రికల్లో చూపించుకుంటూ మరి ఏ పథకం మీదనే మేము సవాలుకి సిద్ధమని చెప్తున్నాం. ఈరోజు లిక్కర్ స్కామ్లో మీరు జైలుకు పోతున్నాం, మేము కాదు. మా ముఖ్యమంత్రిని మీరు పంపించిన ముత్యంలాగా తిరిగి బయటకు రావడం జరిగింది. ఎందుకు చెప్తున్నామంటే తప్పుడు ఆలోచనలు అవన్నీ ఉండేది వాళ్ళకి ఆలోచన కాబట్టి వెన్నుపోటని ఏం లేకుండా వాళ్ళు తప్పుడు సమాచారం చేస్తున్నారు. ఇప్పుడు 83లో మా నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించిన దగ్గర నుంచి పేద ప్రజల దగ్గరికి రాజకీయాన్ని తీసుకెళ్లి ప్రజలకు ఏం చేయాలో దానికి అనుగుణంగా నడుపుతున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. దాంట్లో భాగస్వాములైన జనసేన ఉంది. ఈరోజు ముఖ్యమంత్రి కోసం కాదు, ఈ రాష్ట్ర అభివృద్ధి అయితే చాలని అనుకుంటూ మాతో జతకట్టి ప్రయాణిస్తున్న జనసేన సోదరులకు కానీ ఈరోజు మేము అన్నదమ్ములాగా ఉంటే మా మధ్య ఎటువంటి చిచ్చు పెట్టాలని ఒక ఆలోచన. అదేవిధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారి సర్కార్ ఈ రాష్ట్రానికి ఏ నిధులు ఎక్కడేది అవసరం ఉన్నా మా లోకేష్ బాబు గారు కానీ ఢిల్లీ పోవటం కానీ వారితో మాట్లాడి ఏ విధంగా నిధులు తీసుకురావాలో తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి చేస్తున్న పరిస్థితి. ఇవన్నీ కాకుండా ప్రజలు బుద్ధి చెప్తారు. స్థానిక సంస్థల్లోనే వెన్నుపోటు ఎవరు పొడిచారని ప్రజలు తెలియజేస్తారని తెలియజేస్తారు. మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు సెగ్గం శ్రీనివాసరావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు, ప్రకాశం జిల్లా ఒంగోలు. అలానే నా పక్కన ఉన్నటువంటి వారు ఉగ్ర నరసింహారెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు. అలానే తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావు గారు. ఈరోజు ముఖ్యంగా మనం మాట్లాడుతున్న సందర్భం నరేంద్ర మోడీ గారి 12 సంవత్సరాల సుపరిపాలన మీద ఎన్డీఏ కూటమి ద్వారా జరుగుతున్నటువంటి 18వ తారీఖున ఒంగోలులో ఎన్డీఏ కూటమి విజయోత్సవ సభ జరగబోతా ఉంది. దాని గురించి వివరాలు పూర్తిగా మన ఎమ్మెల్యే గారైనటువంటి జిల్లా అధ్యక్షులు నరసింహారెడ్డి వివరిస్తారు. నరేంద్ర మోడీ గారి పరిపాలన తీసుకున్నట్టు ముఖ్యంగా ప్రజల విశ్వాసం, దేశ అభివృద్ధి, సంక్షేమ పరిపాలన, సబ్కా సాత్ సబ్కా వికాస్ లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పేదల సంక్షేమం, మౌలిక వసతులు, అభివృద్ధి, మహిళా సాధికారత, యువతకు అవకాశాలు, దేశ రక్షణ, ప్రతికూల పరిస్థితుల్లో కూడా మన దేశం యొక్క అభివృద్ధి, ఈ యొక్క కార్యక్రమం మీద నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ కూటమి ద్వారా పరిపాలన జరుగుతూ ఉన్నది. అలానే ఇటీవల కాలంలో అమరావతిలో మౌలిక సదుపాయాలు అధికారులకు కానివ్వండి, ఆఫీసులకు సంబంధించిన సందర్భంగా కూడా సుమారుగా 2,500 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అలానే మనకు విశాఖపట్నంలో
రైల్వే జోన్ కూడా రావడం జరిగింది. అలానే విశాఖపట్నం ప్రాణమైనటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా నిధులు ఇవ్వడం జరిగింది. అలా డబుల్ ఇంజిన్ సర్కార్ తోటి ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ కూడాను ప్రధానమంత్రి గారు అనేక రకాలుగా నిధులు కేటాయిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి చాలా కృషి చేస్తూ ఉన్న సందర్భంగా అలానే నరేంద్ర మోడీ గారు దాదాపుగా మన 9వ తారీఖుకి 4399 రోజులు ప్రధానమంత్రిగా రికార్డుని ఇంతకుముందు నెహ్రూ గారి పేరు మీద ఉన్నటువంటి 4398 రోజులని ఒక రోజు అది ఎక్కువగా చేసి ఆ రికార్డుని బ్రేక్ చేయడం కూడా జరిగింది. అలానే ప్రపంచ దేశాల భారతదేశం యొక్క ఖ్యాతిని వినిపించేలాగా నరేంద్ర మోడీ గారి యొక్క పరిపాలన జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ఈ నెల 18వ తారీఖున ప్రకాశం జిల్లా ఒంగోలులో విజయోత్సవ సభ ఎన్డీఏ కూటమి ద్వారా జరగబోతోంది. కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ల సందర్భంగా పార్టీ కూటమి తరపున ఒక కార్యక్రమం తీసుకుంది. 17వ తారీఖు మార్కాపురం, అలాగే 18వ తారీఖు ఒంగోలులో మా అధ్యక్షులు గారు చెప్పినట్టు కార్యక్రమం తీసుకుందా ఉంది. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం మీద వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేతకాక విషం కప్పే కక్కుతూ తిరుగుతూ ఉన్నారు. నిన్న 2 ఏళ్ల పాలన మీద వెన్నుపోటు దినమో ఏదో చెప్పి అంటూ ఉన్నారు. అంటే వాళ్ళు చెప్తుంది సూపర్ 6లో చెప్తా ఉన్నారు. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇవ్వనన్ని పింఛన్లు ఈ కూటమి ప్రభుత్వంలో మన ఆంధ్రప్రదేశ్లో ఇస్తూ ఉన్నారు. 65 లక్షల మందికి పింఛన్లు ఇస్తూ ఉన్నారు. మీకు కళ్యాణ దొబ్బినియా అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. అలాగే నారా లోకేష్ గారు ఆయన విస్తృతంగా దేశాలు రాష్ట్రాలు పర్యటిస్తూ ప్రధానమంత్రి మోడీ గారి సహకారంతో పవన్ కళ్యాణ్ గారితో కలిసి కోఆర్డినేషన్ చేసుకుంటూ 26 లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చారు రాష్ట్రాన్ని అభివృద్ధి కోసం. అది మీకు కనపట్లేదని అడుగుతా ఉన్నాం. ఇకపోతే మహిళలకి బస్సు ఫ్రీ అని పెట్టి చెప్పన్నాం. ఏదైతే మేము సూపర్ 6లో ఇచ్చినట్టు బస్సు ఇస్తూ ఉన్నాం. గ్యాసు ఫ్రీ అన్నాం, గ్యాస్ ఇస్తానే ఉన్నాం. ఇకపోతే అమ్మఒడి అదే తల్లికి వందనం అని చెప్పి చెప్తా ఉన్నారు కదా. మేము ఆ రోజు ఏదైతే సూపర్ 6లో భాగంగా ఎంతమంది ఆ కుటుంబంలో పిల్లలు ఉంటే వాళ్ళకి అందరికి ఇస్తూ ఉన్నారు. పోయిన లాస్ట్ ఇయర్ తీసుకున్నారు, మళ్ళీ రేపు జూలైలో ఇస్తూ ఉన్నాం. రైతు ఇది ఇస్తూ ఉన్నాం. ఇక మీకు కనపడుతుంది ఏంది వెన్నుపోటు ఎక్కడ జరుగుతుందని చెప్పంటే మీరు కార్యకర్తలు మీరు వెన్నుపోటు పొడుచుకుంటూ తిరుగుతూ ఉన్నారు. మాయ మాటలు చెప్పుకుంటూ మీకు ఒక సాక్షి పత్రికలో మీరు ఏదేదో అబద్ధపు ప్రచారాలు చేసుకుంటూ పోతూ ఉన్నారు. మీరు ఆ విధంగా టైం చేసుకుంటా పోండి. మా నాయకులైతే వాళ్ళ అభివృద్ధి మీదే దృష్టి పెట్టారు. మా రాష్ట్ర స్థాయి నాయకత్వం అయితేనేమి, జిల్లా స్థాయి నాయకత్వం అయితేనేమి ఇట్లా మీలాగా అల్లరి చిల్లరలుగా మాట్లాడుకుంటూ తిరగదలుచుకోలేదు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళ నియోజకవర్గం, వాళ్ళ జిల్లా ఫస్ట్ అభివృద్ధి మీద దృష్టి పెట్టుకోవటం, రాష్ట్ర స్థాయి నాయకత్వం ఏమో రాష్ట్ర అభివృద్ధి మీద పెట్టుకుంటా ఉన్నారు. మీరు ప్రతి నిమిషం ఇలాగనే మీ టైం వేస్ట్ చేసుకుంటూ పోతా ఉండి మీరు ఎన్ని దినాలు చేసుకున్నా మీకు ఆల్రెడీ 2024లో తద్దినం చేసి పంపించారు. నెక్స్ట్ 29లో సంవత్సరం చేస్తారని చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ.